కల్పించుకున్నట్టే. చాలా సార్లు ఏమైతూ ఉంటుందంటే మనకు జీవితంలో ఎందుకు పుట్టాము, అసలు జీవితం అర్థం ఏంటి, నేనెవరిని అని చెప్పి తెలిసేటటువంటిది తక్కువ ఉంటుంది. ఎందుకంటే శారీరకమైనటువంటి ఇబ్బందులు, మానసికమైనటువంటి ఇబ్బందులు, సమాజం నుంచి వచ్చే ఇబ్బందులు, ఇవన్నిటిని తప్పించుకోలేం కదా. సమాజంలో ఉన్నంత వరకు మామూలుగా భోజనం చేస్తూ ఉప్పు కారాలు తింటున్నంత వరకు కూడాను మనం ఈ సమస్యలను తప్పించుకోవడం అనేటటువంటిది అసంభవం. కాబట్టి ఏంటంటే ఎంత సమయం వీలైతే అంత సమయము కేటాయించాలి. టైం ని మ్యాక్సిమైజ్ చేసుకోగలం అంతే. కానీ పూర్తిగా 100% మనం వీటి మీదే పెట్టగలమా? చాలా కష్టం. కానీ ఉన్న సమయాన్ని, ఎక్కువ సమయాన్ని దీని మీద పెట్టగలిగితే అది బెటర్. ఇప్పుడు నేనున్నాను, నాకు కూడా ఆఫీస్‌కెళ్తాను. ఆఫీస్‌కెళ్ళినప్పుడు మళ్ళీ నేను రొటీన్‌లో పడతాను. ఆఫీస్‌లో అవసరం ఉన్నా లేకున్నా కొన్ని మీటింగ్‌లకి వెళ్ళాల్సొస్తుంది. ఇష్టం ఉన్నా లేకున్నా కొన్ని పనులు చేయాల్సొస్తుంది. తప్పదు. అట్‌లీస్ట్ సమాజంతో ఉన్నటువంటివి తగ్గించుకుంటా నేను. ఎక్కడ తగ్గించుకోగలనో అవి తగ్గించుకుంటాను. ఎక్కడ తగ్గించుకోలేమో ఇంక తప్పదు, అవి ఇష్టం ఉన్నా లేకున్నా కొన్ని చేస్తాం. అట్లా. సో ఇప్పుడు అయితే ఆఫీస్ పని కూడా ఇష్టం లేకుండా చేయను. ఆఫీస్ పనులలో కొన్ని ఇష్టం లేని ఉన్నా కూడా చేయాల్సొస్తుంది. తప్పదు. అందుకోసమే మనం కన్సల్టెంట్ గా ఉన్నాం కాబట్టి ఆ ఇబ్బంది కూడా తగ్గించుకున్నాను. తప్పించుకోలేకపోయాము, తగ్గించుకుంటాం. అదొకటే గుర్తుంచుకోండి. అదే విధంగా మనకు సమాజంలో కూడా వచ్చే ఇబ్బందులని వాటిని కూడా మనము తప్పించుకోలేము, కొంత తగ్గించుకోగలుగుతామేమో చూసుకోండి. అలా అయినట్లయితే మనకు ఎంతో సమయం మనతోని ఉన్నట్టు అనిపిస్తుంది. చదువుకోవడం, ఎస్పెషల్లీ ప్రవచనాలు వినడము, అంటే అర్థం చేసుకోవడానికి, బుద్ధి వికసించడానికి కావలసినవి. ఎందుకంటే మనం నేర్చుకున్నది ఏంటి, ఆత్మబోధ లోపల బుద్ధి వికసించాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఆ బుద్ధి ఒకటే. ఇంకా మీరు ఎన్నైనా చేయండి, ఏమైనా చేయండి, 1,00,000 పారాయణలు చేయండి, 1,00,000 దీపాలంకరణ చేయండి, 1,00,000 ఆలయాలు దర్శనం చేసుకోండి, ఏది చేసినప్పటికీ కూడా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆలోచన. ఒక్క ఆలోచన మాత్రమే భగవంతుడి దగ్గరికి చేరుస్తుంది, ఇంకేవి చేర్చవు. సార్ సినిమా లోపల ఆయన భక్తి వచ్చింది కదా సార్, ఇది వచ్చింది కదా, అవన్నీ ఇంకా మాట్లాడకండి. ఈ అద్వైత మార్గం ఒక్కటే భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది. మనని మనము శుభ్రపరచుకోవడమే అద్వైతం. అయితే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు అద్వైతంలోకి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు అలా శుభ్రపడతారు. అల్టిమేట్ గా శుభ్రపడడం ఎలా అయినా శుభ్రపడవచ్చు. ఒక వ్యక్తి ఏ ఆధ్యాత్మిక లెసన్స్ వినకుండా ఒక వ్యక్తి తనను తను చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా చేసుకోగలడు. చిత్తశుద్ధి కలిగిందంటే జ్ఞానం రావడం పెద్ద కష్టం కాదు. మనకు తెలియకుండానే జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతాం. కానీ జ్ఞాన మార్గంలోకి రావడం కంపల్సరీ. కానీ ఆ రావడం ఎలా వస్తుంది అంటే మనకు తెలియకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూసుకున్నట్లయితే చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తి మూడు రకాలుగా తీసుకుందాం. ముందు కర్మయోగం. కర్మయోగం చేసిన వ్యక్తిని కనుక తీసుకున్నట్లయితే చిత్తశుద్ధి కలుగుతుంది అతనికి. చిత్తశుద్ధి అంటే ఏంటి? ఈ పని నేను చేయడం లేదు, ఇది నేను అనుభవించడం లేదు, వీళ్ళంతా బాధ్యతగా చేస్తున్నానంతే, నాకేమీ పెద్ద సంబంధం లేదు, అసలు నేను ఈ పని చేయడం లేదు, ఏ ఫలితం వచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఏ కోరిక లేకుండా చేస్తాను, అయిపోయింది, చిత్తశుద్ధి వచ్చేసింది. అదే జ్ఞానం. ఇంకా మళ్ళీ కొత్తగా జ్ఞానం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఇంకా అది జ్ఞానంతో సమానమే కదా. కాబట్టి కర్మయోగం అనేది దాదాపుగా జ్ఞానంతో సమానం. ఓకే, ఇప్పుడు భక్తి యోగం దగ్గరకు వెళ్దాం. భక్తి యోగంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అంతటా దేవుడే ఉన్నాడు అనేటటువంటి భావన ఏర్పడుతుంది. ఇప్పుడు భక్తి యోగం అంటే నేను దేవుడికి ఎంత పూజ చేస్తాను అనేటటువంటిది కాకుండా అంతటా నేను భగవంతుని గుర్తిస్తానా లేదా. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. భక్తి యోగం అంటే ఏంటి? నేను దేవుణ్ణి ఎప్పుడతో పూజించాను, ఎన్ని వ్రతాలు చేశాను, ఎన్ని నోములు చేశాను అనే దానికంటే కూడాను అందరిలో నేను భగవంతుని చూడగలుగుతున్నానా లేదా. అంతా భగవంతుని చూడగలిగినప్పుడు ఇక రెండవది ఉండదు. మళ్ళీ భక్తి యోగం అద్వైతమే అయిపోయింది చూసారా. తెలియకుండానే భక్తి యోగంలో ఉన్నవారు కూడా అద్వైతంలోకి ప్రవేశిస్తారు. మూడవ మార్గం రాజయోగం. రాజయోగంలో కూడా ఏమవుతుంది? వాళ్ళు శుద్ధి చేసుకుంటారు. ఇలా ఉంది వారికి. రాజయోగం ద్వారా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారు? ఏకాగ్రత సాధిస్తారు. ఏకాగ్రత సాధించి ఏం చేస్తారు? ఈ మూలాధారం దగ్గర, స్వాధిష్టానం దగ్గర, మణిపూరకం దగ్గర, అనాహతం దగ్గర, విశుద్ధి దగ్గర, ఆజ్ఞ దగ్గర ఇలా మెల్లమెల్లగా పాపాలన్నీ పోతున్నాయి, వాసనలు పోతున్నాయి, సంస్కారాలు పోతున్నాయి, అన్ని శుభ్రపడిపోతున్నాయి. అదే కదా జ్ఞానయోగం అంటే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. కర్మలన్నీ శుద్ధి చేసుకోవడమే కదా రాజయోగం.
చూసారా, అది కూడా తెలియకుండానే జ్ఞాన యోగంలోకి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా జ్ఞానంలో పరిసమాప్తి అవుతుంది. ఈ విషయాన్ని ఇక్కడ చెప్పారండి, ఎవరైనా చెప్పారా ఈ మాట? చెప్పలేదండి, చాలా సింపుల్ గా చాలా బాగా చెప్పారండి. ఇది అయ్యో, బాగుంది. నేను అది థ్యాంక్స్, కానీ కాదు, నేను అన్నది మీరు అర్థం చేసుకోలేదు. అఫ్ కోర్స్ ఇప్పుడు మనం చక్కగా చెప్పుకున్నాము, అది కాదు నేను అనేది, అది కాదు. ఈ మాట భగవంతుడు ఎక్కడైనా చెప్పాడా అని అంటున్నా. సార్ భగవద్గీతలో చెప్పాడు సార్, భగవద్గీతలో చెప్పాడు సార్, చెప్పాడు సార్. అన్ని జ్ఞానంలో పరిసమాప్తం అవుతాయి. పరిసమాప్యతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కాదు, అన్ని కూడా జ్ఞానంలో పరిసమాప్తి అవుతాయి అని ఒక శ్లోకం. అన్ని కూడా వచ్చేసి చివరికి జ్ఞానం. చూసారా, ఇప్పుడు మీరు కర్మయోగం చేశారా, భక్తి యోగం చేశారా, రాజయోగం చేశారా తెలుస్తుందా? ఇప్పుడు నేను ఇందాక చెప్పినదంతా ఏంటంటే మన శిష్యులకి అర్థం కావడానికి చాలా సులభంగా చెప్పాలి కాబట్టి, ఏ శిష్యులకి? పరమానంద శిష్యులక, పరమానందయ్య శిష్యులక? పరమానంద శిష్యులండి. పరమానంద మీరు, మీ శిష్యులం మేము. గల శిష్యులం సార్, పరమ ఆనందం కల శిష్యులం. అది నా మాట, అది నా ఉద్దేశం. అది అందరూ ఆనందంగా ఉండే శిష్యులు అని. ఆనందంగా ఉంటారు ఎప్పుడు మీరు, ఆనందంగా ఉండే శిష్యులు. అది అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే అదే శ్లోకము అన్నిటికీ జ్ఞానమే అన్నారు కదా. ఎవరైనా చెప్పగలరా అండి? ఎవరైనా శ్లోకాలు బట్టి కొట్టిన వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ప్రతిదీ కూడా జ్ఞానం లోపలే పరిసమాప్తి అవుతుంది. సో కాబట్టి చూసుకోండి ఒకసారి, అది 4వ అధ్యాయం 7వ అధ్యాయం ఏదో ఉంటుంది. సో అయితే ద్రవ్యమయ యజ్ఞాత్మని ఉంటుంది సార్. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. కరెక్ట్, అది. సో కాబట్టి ఏమవుతుందంటే చేసేటటువంటి ప్రతి పని మీకు తెలిసి తెలియకుండా కూడా జ్ఞానంలోకి వెళ్తారు. సార్ అయితే మరి ఇప్పుడు ఈ పారాయణం చేసే వాళ్ళు, తర్వాత ఈ నోములు చేసే వాళ్ళు, వ్రతాలు చేసే వాళ్ళు వెళ్తారా? వాళ్ళు అందరిలో భగవంతుని చూస్తే వెళ్తారు. సార్ మీరు పారాయణానికి ఎగెనిస్ట్ కాదు, ఎవరు చెప్పారు? హంగుకి ఆర్భటానికి ఎగెనిస్ట్. గుండెల నిండుగా భగవంతుడి తత్వాన్ని పెట్టుకుని పారాయణం చేసే వాళ్ళకి నేను ఎప్పుడు ఎగెనిస్ట్ కాదు. తప్పర్థం చేసుకోవద్దు నన్ను. నేనేమంటాను, ఆ గుండెల నిండా రావాలి. ఇప్పుడు మీకు ఆ భక్తి వచ్చినప్పుడు ఇంత ధైర్యం వస్తుంది తెలుసా మీకు? పోతనమాత్యుడిది, ఆయనకు దేవుడు కనిపించాడో లేదో అనేది సరే, అది మనం ప్రూవ్ చేయలేము. కానీ ఒకసారి ఆయన ధైర్యాన్ని అయితే మనం గుర్తించగలుగుతాం కదా. ఇప్పుడు దైవ దర్శనం అయింది అంటే అది ఆయన అనుభవం, దాన్ని నేనైతే ప్రూవ్ చేయలేను. ఇంకెవరైనా ప్రూవ్ చేస్తా అంటే అది వాళ్ళు ఎలా ప్రూవ్ చేస్తారో కూడా నాకు తెలియదు. కానీ నేను ప్రూవ్ చేయగలిగేది ఒక పాయింట్ ఉంది. ఆయన రాజుకి ఎగెనిస్ట్ గా నిలబడ్డా లేదా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ప్రపంచంలో అందరూ, వాళ్ళ చుట్టుపక్కల బ్రాహ్మిన్స్ అందరూ వస్తారు, వాళ్ళ బావగారు వస్తారు, బాబా మన బ్రాహ్మిన్స్ అందరినీ చావగొట్టుతున్నాడు, చావగొట్టి చెవులు మూస్తున్నాడు రాజు, ఇంకా మన బ్రాహ్మిన్స్ ను బతకనియడయ్యా, ఊరుకో ఇప్పటికైనా. ఎంత చెప్పినా వినడు. అదేంటి బాబా అట్లా మాట్లాడతావు, నేను ఇది దేవుడికి ఇస్తాను అనుకున్నా అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి వల్ల. కమల్ హాసన్ సినిమా లోపల మనం ఎప్పుడూ అనుకుంటాం, ఆ రాయి కాదు అది, అందులోపల దేవుడు ఉన్నాడు అనుకున్న మరుక్షణము నీకు ధైర్యం వచ్చేస్తుంది, నీకు నొప్పి తెలియదు. నేను మా అమ్మగారితోటి అక్కడికి చిత్రకూట వెళ్ళినప్పుడు, హనుమాన్ ధార వెళ్ళారు కదా చిత్రకూటలో, ఇప్పుడు హనుమాన్ ధార దాకా కూడా మీరు కేబుల్ కార్ లో వెళ్ళొచ్చు, కొంతవరకు జీప్ లో కూడా వెళ్ళొచ్చు. అయితే నేను వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే నేను ఇంజనీరింగ్ గా పనిచేస్తున్న టైంలో, అప్పుడు అమ్మని తీసుకొని వెళ్ళాను అనమాట. వెళ్తే అమ్మ నాన్న అంతకు ముందే వెళ్ళారు. సరే నేను వచ్చానని చెప్పి నాతో వస్తే కింది దాకా వస్తుంది అమ్మ అనుకున్నాను. తీరా చూస్తే ఏం చేసింది తెలుసా, అమ్మ మొత్తం పైకి ఎక్కేసింది నాతో పాటుగా. నేను పడిపోతుందేమో అమ్మ అనుకున్నాను, కానీ చాలా ఆశ్చర్యం, అద్భుతంగా వచ్చేసింది పైకి నాతో పాటుగా. అమ్మ ఎంత ఓపిక ఏంటి అంటే, ఏం అనిపించలేదురా నాకు అంది. అదే విధంగా అక్కడ కామత్నాథ్ ఆలయం ఉంది, రాముడు ఆలయం. ఆలయం చుట్టూ ప్రదక్షిణ 5-6 కిలోమీటర్లు ఉంటుంది అది. ఇప్పుడంటే సరే అన్ని రకాల షెడ్లు వేశారు, రక్షణ ఉంది, ఇప్పుడు అసలు అన్ని దుకాణాలు అవి ఇవి. అప్పట్లో ఏమీ ఉండేది కాదు, నిర్మానుష్యంగా ఉండేది. అక్కడ నేను అమ్మ ఇద్దరమే నడుచుకుంటూ పోతున్నాం. నేను అన్నాను, అమ్మ నాకు చూపించేసి నువ్వు ఇక్కడ కూర్చోమ్మా, నేను ఒక 2 గంటల్లో తిరిగేసి వస్తానని చెప్పాను. చెప్తే అమ్మ అలాగే అంది. కొద్ది దూరం వచ్చింది, అలా మొత్తం వచ్చేసింది, నాతో పాటు వచ్చింది, నాతో పాటు స్టైల్ గా ఫోటోలు దిగింది. చాలా స్టైల్. సార్ ఉన్నాయా సార్ ఆ ఫొటోస్? బాధపడకండి, ఆవిడ అంత ఓపిక వచ్చారు అంటే చాలా ఇదండి.
అంత పెద్ద ఆవిడ ఓపిగ్గా తిరిగారు మీతో పాటు. సంతోషించాలి. ఎంత ఆనందం అనిపిస్తుందంటే అలాగా మొత్తం తిరిగింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? అది అది నేనేమంటాను తెలుసా, అంటే అది ఆ దేవుడి పని అనుకున్నప్పుడు వచ్చే శక్తి వేరు. అది 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 నేను అది నన్ను నమ్మండి. అంటే నేనేమంటానంటే మీకు శరీరం పైన నొప్పి అవి తెలియవు. ఇప్పుడు అయ్యప్ప స్వామి చేసేవాళ్ళు 40 రోజుల పాటు తాగకుండా తినకుండా ఉండడం ఎంత కష్టం తెలుసా వాళ్ళకి. రెగ్యులర్ గా తాగి తినే వాళ్ళే ఎక్కువ మంది వెళ్తారు అయ్యప్ప స్వామి దగ్గరికి. అలాంటిది వాళ్ళు 40 రోజులు అది నాట్ ఈజీ టాస్క్. ప్లీజ్ మాట మాట్లాడుతూ ఎక్కువ మంది అలాంటి వాళ్ళే ఉంటారు. 70% మంది అలాంటి వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ అవన్నీ అనుకుని వెళ్ళడం అంటే ఎంత కష్టం. స్వామి యొక్క మహాత్యం అది. అంటే నేను ఏమంటానంటే ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అని ద్వైత భావంలో తప్పు లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ద్వైత భావాన్ని జీవితం అంతా కొనసాగిస్తే మీరు ఎక్కడికి వెళ్ళరు. ఒక్క నిమిషం ఆగండి. కొంచెం బ్రేక్ అవుతున్నదండి. అయ్యో, వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఈ ముందు మాట్లాడిన మాటలు కొంచెం బ్రేక్ అయ్యింది. ఇప్పుడు బ్రేక్ అవుతుందా? మళ్ళీ మనము గూగుల్ మీట్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు బాగుంది. సో కాబట్టి నేనేమంటానంటే ఓకే, ఈ మధ్యలో ఛార్జింగ్లు మర్చిపోతాం. సో నేనేమంటానంటే భగవంతుడు ఉన్నాడు అని నమ్మితే తప్పులేదు, కానీ అక్కడే ఉండిపోతే తప్పది ద్వైతంలో. అయితే ఏ మార్గం తీసుకున్నా కూడా అది చివరికి జ్ఞానంలోకి తీసుకెళ్తుంది. బట్ ఆ ఇంటెన్సిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనం ఎప్పుడు చెప్పుకుంటాం, కర్మలో ధర్మం, భక్తిలో భావం, జ్ఞానంలో ఆలోచన. ఇవి ఉన్నవాడికి కష్టం కాదు. అసలు నమ్మండి, ఇవి ఎవరు చెప్పకపోవచ్చు మీకు, కాకపోతే ఇది నిజము. ఇది నిజము. ఒక్కసారి ఆ మృదువైన అనుభవం వచ్చిందంటే మీకు జీవితంలో ఇంకా వేరే వాటిపైన పెద్ద శ్రద్ధ అనిపించదు. మీ బాధ్యతలు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీకు వేరే విషయాలపైన పెద్దగా పట్టదు. ఇప్పుడు ఏవైతే ఇక్కడికి వెళ్ళి డాన్సులు చేయడాలు, అక్కడికి వెళ్ళి మాట్లాడాలు, ఇక్కడికి వెళ్ళి ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి మన లోపల. సో కాబట్టి కొద్దిగా శ్రద్ధ వహించండి. అందరూ కూడా కొద్దిగా శ్రద్ధ వహించి జీవితాన్ని వృధా చేసుకోవద్దు. ఏ మార్గంలో ఉన్నా కూడా సరే, అది చివరికి జ్ఞాన మార్గం వైపుకే మిమ్మల్ని తీసుకెళ్తుంది. అయితే మీరు జ్ఞాన మార్గంలోకి వచ్చారన్న సంగతి మీకు తెలియకపోవచ్చు. భక్తి మార్గంలో ఉన్న పోతమాత్యుడు జ్ఞానంలో వచ్చేసి నాకు తెలియదు. ఎందుకంటే భగవంతుడు ఏం చేస్తాడు, భక్తికి జ్ఞానానికి తేడా చూపించాడు. మీకు ఉదాహరణకు చూసుకున్నట్లయితే 12వ అధ్యాయానికి 2కి 12వ జై శ్రీకృష్ణ 35 లక్షణాలు చెప్తాడు భక్తుగా ఉండాలి అని చెప్తాడు. అయిపోతుంది 12వ అధ్యాయంలో. 13వ అధ్యాయం ఎలాగానే జ్ఞానం అనేది ఫస్ట్ టైం జ్ఞానం అనేది భగవద్గీతలో ఏ అధ్యాయంలో డిఫైన్ చేశాడండి? 13 జ్ఞానం అనే దానికి నిర్వచనం 13 సార్. భక్తి గురించి 12లో చెప్తాడు, జ్ఞానం గురించి 13లోనే చెప్తాడు. అక్కడ నుంచే స్టార్ట్ చేస్తాడు కదా సార్. అంతకుముందు జ్ఞానం అనే పదము వాడినప్పటికీ కూడాను 13లోనే మొట్టమొదటిసారి నిర్వచిస్తాడు. నాకు గొంతు వినిపిస్తుందా? పుష్పవతి గారు ఇలా డౌన్ వర్డ్ ఇది పెట్టారు. అదే ఓకే. కాబట్టి ఏమవుతుంది, జ్ఞానం అనేటటువంటిది 13వ అధ్యాయంలో చెప్తారు. 12వ అధ్యాయం లోపల భక్తుడి యొక్క లక్షణాలని చెబుతాడు. ఈ రెండు చూసినట్లయితే రెండు ఒక్కలాగే ఉంటాయి తెలుసా. సో కాబట్టి ఏమవుతుందంటే అల్టిమేట్లీ మనని మనము పరిశుద్ధము చేసుకోవడము, మనని మనము క్లెన్సింగ్ చేసుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అదొక్కటే మన దగ్గర ఉన్నటువంటిది. ఎందుకంటే ఒక వ్యక్తి సాత్విక గుణం, రాజస గుణం, తామస గుణం 3 పోగొట్టుకుంటే మాత్రమే భగవంతుడు అవుతాడు. 3 పోగొట్టుకోవాలి. ఎందుకు? భగవంతుడు త్రిగుణ అతీతుడు. భగవంతుడు ఎవరండి? మనం భగవంతుడు అవ్వాలి అంటే సాత్విక గుణం కూడా పోగొట్టుకోవాలి. కానీ అది పాసిబుల్ అవుతుందా? 3 గుణాలు పోగొట్టుకుంటే సాత్విక గుణం పోగొట్టుకోలేం మనం. అంటే సత్వగుణాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి సార్. సత్వగుణం పెంచుకుంటూ వెళ్ళాలి. వెళ్తే ఏదో ఒక రోజు అది మనకు తెలియకుండా ఆ గుణము గుణాతీతంగా మారిపోతుంది. సాత్విక గుణం
ఈజ్ ఈక్వల్ టు గుణాతీతం. దాదాపు సమానం. సాత్విక గుణము దాదాపు గుణాతీతమునకు సమానం. అదే ఎందుకంటే మనుషులం కాబట్టి ఏదో ఒక గుణము మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది మన హిందూ ధర్మం చాలా గొప్పగా గుర్తించింది. నీకు దే ఆర్ నాట్ ఆస్కింగ్ యూ టు డూ ద ఇంపాసిబుల్ థింగ్స్. నువ్వు కష్టమైన పనులు చేయమని హిందూ ధర్మం ఎప్పుడూ చెప్పదు. సులభమైనటువంటి దారే ఇచ్చింది. ఆ సులభంలో ఏంటంటే అరే నేను గుణాతీతం ఎట్లా అవుతాను అని అనుకుని సాత్విక గుణాన్ని కూడా వదిలేద్దాము అనుకుంటే కుదరదు. కానీ సాత్విక గుణము ద్వారానే నువ్వు గుణాతీతుడు అవుతావు. దీనికి మనం ఉదాహరణ చెప్పుకున్నాం. ఏంటి? ఒక గాయమైనప్పుడు ముందు రక్తం కారుతుంది, తర్వాత చీమ వస్తుంది, తర్వాత చెక్కు కడుతుంది. సాత్విక గుణం పోయింది, రాజస గుణం పోయింది. ఆ చెక్కు కట్టడం ఏదైతే ఉందో అది సాత్విక గుణం. ఆ సాత్విక గుణంని పీకద్దు నువ్వు. ఆ చెక్కు పీకుతావా? పీకవు. ఆ చెక్కు పీకవు. ఆ చెక్కు ఆటోమేటిక్ గా ఊడిపోతుంది. తత్వ విధానంద గారు, విద్యాప్రకాశ్ ఆనందగిరి మహానుభావులు, ఇటువంటి వాళ్ళు చెప్పారు ఇవన్నీ. ఇప్పుడు ఏమైందంటే మనకు ఉన్నటువంటి లెజెండ్స్ కొంతమందే. మీకు దొరికినటువంటి ప్రతి ప్రవచనకర్త కూడా లెజెండ్ కాదు. వాళ్ళు డబ్బు కోసం చేస్తూ మేము సేవ చేస్తున్నామని చెప్తున్నారు. అది తప్పు. కానీ లెజెండ్స్ ఉన్నారు. అందులోపల ఈయన విద్యాప్రకాశ్ ఆనందగిరి స్వామి గాని, ఈయన తత్వ విధానంద స్వామి గాని, మోడీ గారు గాని, ఇలాంటి కొంతమంది మహానుభావులు ఉన్నారు దేశం లోపల. సో కాబట్టి మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే మనము ఎదగడమే ముఖ్యము. అయితే మరి మనిషి ఎదిగి ఏం చేయాలి అంటే మోక్షము సాధించాలి. ఆ మోక్షం సాధించాలి అంటే అది పురుష సూక్తంలోనే మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశారు. అంతవరకు కూడా మోక్షం అంటే ఏంటో ఇంట్రడ్యూస్ చెయ్యలేదు. ఒక్కసారి ఎవరైనా ఈ మాట చెప్తారా? అంటే ఏంటో పురుష సూక్తంలోనే మొదట చెప్పారు. అంతకంటే ముందు ఎక్కడా కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎక్కడా ఇంట్రడ్యూస్ చేయలేదు. అసలు మోక్షం అనేదే లేదు. ఎంతసేపు వరుణదేవుణ్ణి పూజించు, ఇంద్రుడిని పూజించు, అగ్నిదేవుణ్ణి పూజించు, జీవితాన్ని సంతోషంగా ఆనందమయంగా ఉంచు అంటారు. పురుష సూక్తంలో మాత్రమే సృష్టి అయిపోయిన తర్వాత మోక్షం గురించి మాట్లాడతారు. అదేంటో తెలుసుకుందాం. అంతరాయతి విరోప శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మోక్షం అనేటటువంటిది మొట్టమొదటిసారిగా పురుష సూక్తంలోనే చెప్పారు. పురుష సూక్తంలో ఇప్పటి వరకు మనము అద్భుతమైనటువంటివి 15 శ్లోకాలను తెలుసుకున్నాం. అత్యద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి రహస్యాలను తెలుసుకున్నాం. ఆ 15 శ్లోకాలలో కూడా ముందుగా చైతన్యం ఉందని, ఆ చైతన్యమే భగవంతుడని, ఆయన తన లోపల పావు భాగంలో ఈ ప్రపంచమంతా కూడా సృష్టించాడని, ఈ పావు భాగం మాత్రము పుట్టడము నశించడము, పుట్టడము నశించడము, పుట్టడము నశించడము అవుతుందని, భగవంతుడు ఇదంతా సృష్టించినప్పటికీ కూడా ఆయన అమృత తుల్యం, ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు అని, ఆయన వీటన్నిటికీ కూడా అతీతంగా ఉంటాడు. దశాంగులం, ఇక్కడ బొడ్డు నుంచి హృదయంకి గాని, ఇక్కడి నుంచి ఇక్కడికి గాని 10 అంగుళాలే ఉంది. కాబట్టి భగవంతుడు ఈ మనం చేసేటటువంటి పనులన్నీ కూడా భగవంతుడికి సంబంధం లేదు. ఇవన్నీ సృష్టించినది ఆయననే, లయం చేసుకుంటున్నది ఆయననే. కానీ మన కర్మలకు మాత్రం మనమే బాధ్యులము అని చెప్పి ముందుగా భగవంతుడు సృష్టి ఎలా చేశాడు, ఈ రహస్యాన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఋషులందరూ కూడా మానసిక యజ్ఞాన్ని చేశారు. ఈ మానసిక యజ్ఞంలో ఏం చేయాలి? భగవంతుడు ఇచ్చిన వస్తువులను ఉపయోగించే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు దేవుడి గురించి తెలుసుకోవాలంటే దేని ద్వారా తెలుసుకోవాలండి? హలో, దేని ద్వారా తెలుసుకోవాలి? జ్ఞానం ద్వారా, బుద్ధి ద్వారా. ఆ బుద్ధి ఎవరు ఇచ్చారు? భగవంతుడు ఇచ్చారు. సో కాబట్టి ఏంటంటే భగవంతుడు ఇచ్చిన వస్తువుల ద్వారా మాత్రమే మనం భగవంతుడిని గుర్తించగలం. అదే విధంగా ఈ మానసిక యజ్ఞం చేసినటువంటి మహానుభావులంతా కూడా వారు మానసిక యజ్ఞం చేస్తుంటే వారికి జరిగినటువంటి విషయాలన్నీ కూడా అవగతమయ్యాయి. వేదంలో ఉన్న విషయాలన్నీ కూడా వారికి స్పష్టంగా గోచరించాయి.
ఆ గోచరించినటువంటి రహస్యాలన్నీ కూడా మనకు అందించారు. ఆ అందించినటువంటి రహస్యాలలో నీ నారాయణ మహర్షి అందించినటువంటిది ఏదైతే ఉన్నదో ఆయన చెప్తున్నాడు అన్నమాట. అద్భుతంగా ఈ సృష్టి మొత్తము జరిగింది. ఏ విధంగా చెట్లు, చేమలు, పక్షులు, జంతువులు, మానవులు వీళ్ళందరూ వచ్చారు. మనకు ఒక సామాజిక వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎలా వచ్చారు, ఆయన మనస్సులోంచి ఎవరు వచ్చారు, ఆయన హృదయంలోంచి, ఆయన నోరులోంచి, ఆయన ముక్కులోంచి, ఆయన చెవులలోంచి వీళ్ళందరూ ఎవరెవరు వచ్చారు, ఏ రకమైనటువంటి దేవతలు వీటన్నిటికీ కూడా అధిదేవతలుగా ఉన్నారు, అందరూ ఆయననే, ఆయన అంశలోంచే వచ్చారు అని చెప్పేసి చెప్పారన్నమాట. ఇప్పటి వరకు మనం 15 శ్లోకాలని పూర్తి చేసుకున్నాం. సో మొత్తం సృష్టి జరిగిపోయింది. అయితే ఇక్కడి నుంచి ఏమైతుందంటే పురుష సూక్తము కొన్ని చోట్ల 22, కొన్ని చోట్ల 20, యజుర్వేదంలోను, ఋగ్వేదంలోను అన్నిట్లలో డిఫరెంట్ గా ఉండడం వల్ల డిఫరెంట్ గా ఉంటుంది. మనం మాత్రం పాపులర్ గా ఉన్నటువంటి దాంట్లోంచి తీసుకుని నేనేం చేస్తానంటే ఇవాళ కంక్లూడింగ్ శ్లోకం చెప్తాను, మిగిలిన శ్లోకాలు మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. ఆ శ్లోకంలో ఏంటంటే ఈ సృష్టి చేసినటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో, ఈ సృష్టి మొత్తం చేసినటువంటి వాడే భగవంతుడు. ఆయన అన్ని రకాలుగా మొత్తం సృష్టి అంతా అయింది. కానీ నేనేం చేస్తున్నానో తెలుసా ఆ భగవంతుని? వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యునేతి నాణ్య పంతా విద్యతే అయనాయ. ఇదొక టైప్ది చిన్న మార్పుతోటి వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే తమేవం విద్యానమృత ఇహ భవతి నాణ్య పంథా విద్యతేయ నాయ అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ శ్లోకము మనకు ఈ పురుష సూక్తం ఎందుకు నేర్చుకున్నాం అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇది ఈ మొత్తము ఏదైతే 16 మంత్రాల పురుష సూక్తం అని మనం చెప్పుకున్నాము, 18, 22, 24 ఇవన్నీ పక్కన పెట్టేసి 16 మంత్రాల పురుష సూక్తంలో అన్నిటికంటే కూడా అత్యంత ప్రభావితమైనది. నువ్వు ఎందుకు నేర్చుకున్నావు? అరే పురుష సూక్తం ఎందుకు నేర్చుకున్నావయ్యా? ఒక్క మాటలో చెప్పవయ్యా, పురుష సూక్తం ఎందుకు నేర్చుకున్నావు? ఎందుకు నేర్చుకున్నావు? లాభం ఏమిటి? పురుష సూక్తం నేర్చుకుంటే లాభం ఏమిటి? పురుష సూక్తం లోపల పురుషుడు తనను తాను యజ్ఞంగా అర్పించి ఈ జగత్తును సృష్టించి, అంటే మనందరినీ కూడా సృష్టించి తనను తెలుసుకున్న వాళ్లకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేటటువంటిది 16వ శ్లోకము. మళ్ళొకసారి చెప్తాను, ఎవరన్నా రిపీట్ చేయండి. ఆ పరమ పురుషుడు, సంపూర్ణుడైనటువంటి ఆ పురుషుడు ఈ సృష్టి మొత్తాన్ని తనను తాను యజ్ఞంగా అర్పించి ఈ జగత్తు మొత్తం సృష్టించాడు. ఇప్పుడేంటి? ఆయనను ఎవరైతే తెలుసుకున్నారో వారికి మోక్షాన్ని ఇస్తాడు. అది పురుష సూక్తం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఒక మహోన్నతమైనటువంటి రహస్యాన్ని ఇక్కడ చెప్పడం అంటూ జరిగింది. పరమ పురుషుణ్ణి నువ్వు ఎలా చేరుకోవాలి అంటే ఆయన తనను తెలుసుకున్న వాళ్లకు మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఎవరన్నా చెప్పగలరా? భగవంతుడు తనని తాను యజ్ఞంగా అర్పించి ఈ జగత్ మొత్తాన్ని సృష్టించాడు. అతన్ని తెలుసుకున్న వారికి మాత్రమే మోక్షాన్ని ఇస్తాడు. ఎవరన్నా చెప్పగలరా? ఏం నేర్చుకుంటారు మీరు పురుష సూక్తంలో? పరమ పురుషుడైన భగవంతుడు తన నుంచే చెప్పండి సౌజన్య గారు. తర్వాత మొత్తాన్ని సృష్టించాడు. ఆ పరమ పురుషుడైన భగవంతుడు తనను తాను యజ్ఞంగా అర్పించి సృష్టి మొత్తాన్ని ఆవిర్భవింపజేశాడు. తనని తెలుసుకున్న వారికే మోక్షాన్ని ప్రసాదిస్తాడని పురుష సూక్తం తెలియజేస్తుంది. వెరీ గుడ్. లక్ష్మీ గోవిందుడు గారు. పురుషుడు అంటే పురుష సూక్తంలో పురుషుడు తనను తాను యజ్ఞంగా అర్పించి ఈ జగత్తు మొత్తం సృష్టించాడు. తనను అదే తెలుసుకున్న వారికి మోక్షం ఇస్తాడని పురుష సూక్తం చెప్తుంది. అది ఇప్పుడు అర్థమైందా? పురుష సూక్తం ఎందుకు మహోన్నతమైనటువంటిది అని చెప్తే మోక్షం అనేటటువంటిది మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ. సో పురుష సూక్తం యొక్క గొప్పతనం ముందు తెలుసుకుందాం. ఈ శ్లోకాన్ని ఎలాగో ఇవాళ కంప్లీట్ చేస్తాను, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాను. కానీ మళ్ళొకసారి కొద్దిగా ఆలోచిద్దాం, కొద్దిగా జస్ట్ డీప్ థింకింగ్ చేయండి. ముందు సృష్టి ఎలా ఏర్పడింది అనేటటువంటిది ఎటువంటి అమాయకుడికైనా కూడా ఒక్కొక్కసారి ఆలోచనకు వస్తుంది. ఎందుకు వచ్చింది అసలు ఈ సృష్టి? ఎందువల్ల సృష్టించి ఉండవచ్చు భగవంతుడు? నేను ఎందుకు పుట్టాను? పుట్టినప్పుడు ఎందుకు ఈ కష్టాలు? ఎందుకు పుట్టాను? ఎందుకు పెరిగాను? నిన్నటి దాకా అమ్మ ఊళ్ళో ఆడుకున్నాను,
అన్ని రకాలుగా అమ్మ నన్ను కాపాడుకుంటూ వచ్చింది. నేను అమ్మను ప్రేమగా చూసుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు అమ్మ కష్టాలన్నీ నావి. నా తల్లిదండ్రులందరినీ కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను. చిన్నప్పట్లాగా బాధ్యత లేకుండా నేను ఉండలేను. ఇప్పుడు నేనే బాధ్యత తీసుకుని వారిని కాపాడాలి. ఇప్పుడు నా పిల్లల బాధ్యత, నా తల్లిదండ్రుల బాధ్యత కూడా తీసుకోవాలి. ఎందుకు నాకు ఇన్ని బాధ్యతలు ఇచ్చాడు? జీవితం లోపల నాకు ఆనందం లేదా? బాధ్యతలు, కష్టాలు, ఇవే నా జీవితం అంటే. తర్వాత చూసినట్లయితే వైరాగ్యం. ఎందుకు పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా మరణించాలి? ఆఖరికి మిగిలేది ఇంత బూడిద మాత్రమేనా? ఎందువల్ల జరుగుతోంది? ఇటువంటి ఆలోచనలు దాదాపుగా అందరికీ వస్తాయి. అయితే దురదృష్టమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు సప్రెస్ చేసుకుని మళ్ళీ సమాజంలో పడిపోదామని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఎప్పటికప్పుడు వాటిని అణగదొక్కడం అనేటటువంటిది జరుగుతోంది. అలా అణగదొక్కవచ్చా? ఎప్పటికప్పుడు అణగదొక్కవచ్చా? తొక్కవచ్చు. ఎందుకంటే తప్పదు. సమాజంలో ఉన్నాము అంటే గౌతమ బుద్ధుల్లాగా ఒకసారి జ్ఞానోదయం ఎందుకు వచ్చింది? ఆలోచన రాగానే ఆయన ఇల్లు వదిలేసి, భార్యను వదిలేసి, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు చూశాడు, పిల్లాడు కనిపించాడు. ఒక్కసారి పిల్లాన్ని గుండెలకు హత్తుకుందాం అనిపించింది. కానీ మళ్ళీ అనుకున్నాడు, ఒకవేళ కనుక నేను గుండెలకు హత్తుకుంటే నేను వెళ్ళలేను అని చెప్పి ఆయనకు అర్థమైంది. అయి గౌతముడు పిల్లవాడిని అలా నిద్రిస్తున్నటువంటి భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. సత్యాన్వేషణకై జీవితం అంతా కూడా ఆయన మొత్తం వెచ్చించాడు. కొంతమంది సత్యాన్వేషణ లోపల జీవితం వెళ్తారు. కొంతమందికి ఆలోచన వచ్చి క్షణిక కాలం లోపల అది దగ్ధమైపోతుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఆ ఆలోచనకు రూపమే ఈ పురుష సూక్తం. ఆలోచనని ఎవరైనా ముందుకు తీసుకెళ్తే వారికి పురుష సూక్తం ముందు. ఈ పురుష సూక్తంలో ఉన్నటువంటిదే ప్రతి చోట ఉన్నది. లలిత సహస్రనామంలో ఉంది, విష్ణు సహస్రనామం లోపల ఉంది, మణిద్వీపం లోపల ఉంది. మణిద్వీపము చాప్టర్ కంటే కొద్ది ముందులో దేవి భాగవతంలో గాయత్రి మాతని సహస్ర శీర్ష పురుష ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వేల చేతులతో అమ్మవారు ప్రత్యక్షమైనట్టుగా అక్కడ చూపిస్తారు. ఈ సృష్టి మొత్తం ఆమెలోంచే వచ్చింది అని చెప్పి చెప్తారు. ఇలాగా ప్రతి పురాణానికి కారణం ఇదే. హిందూ ధర్మం ప్రారంభము పురుష సూక్తమే. అసలు మనుగడ పురుష సూక్తమే. మన సామాజిక వ్యవస్థ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటటువంటి పనుల డివిజన్, కులముల డివిజన్ కాదు, పనుల డివిజన్ వచ్చినటువంటిది పురుష సూక్తమే. ఈ సృష్టి మొత్తం వచ్చినటువంటిది పురుష సూక్తమే. ఈ పురుష సూక్తంలో ఈ రోజు మన సైన్స్ చెప్పే ఎన్నో విషయాలు చెప్తారు. ఏమని? అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి, అది అనంతం, దాన్ని చూడలేమని. నిజమే. వోయేజర్ 1977 లో పంపించారు, తిరుగుతోంది. వోయేజర్ 1, వోయేజర్ 2 ఇంకా తిరుగుతున్నాయి. అవి అలా వెళ్తున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు వాటికి శక్తి పోయి అవి నశించిపోతాయి. అత్యంత స్పీడ్ గా మీరు ఒక రాకెట్ ని పంపినా కూడా అది మీకు సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి 3 నెలలు పడుతుంది. ఇంకా అసలు ఆలోచించండి. ఇంకా మీరు కారులో డ్రైవ్ చేసుకుంటూ సూర్యుడి దగ్గరికి వెళ్తే 30 ఏళ్ళు 40 ఏళ్ళు పడుతుంది. కానీ కాంతి వేగము కేవలం 8 నిమిషాల్లో మన భూమికి చేరుకుంటుంది. ఇదంతా కూడా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇంత దూరం మనం ఎలా చూడగలుగుతాం? ఇవాళ మనం టెలిస్కోప్ లో చూసినటువంటి గ్రహాలు, నక్షత్రాలు రేపుండవు. ఎందుకంటే యూనివర్స్ ఇంకా ఎక్స్పాండ్ అయిపోతుంది. కాబట్టి దీని అందరికీ కూడా కారణం భగవంతుడే అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు పురుష సూక్తం లోపల. సర్వము తనలోంచే వచ్చింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అప్పుడు ఈ ధ్యానం చేస్తున్నటువంటి ఋషులకు అర్థమైంది. నాకిప్పుడు అర్థమవుతుంది. వేదాహం, నేను తెలుసుకున్నాను. వేద అంటే విద్య, తెలుసుకోవడము. విదితం అంటాం కదా, ఇవన్నీ రకరకాలు విద్ అనేటటువంటి ధాతువులోంచి వచ్చాయి. వేదాహం, నాకు తెలిసింది. ఇప్పుడు నాకు తెలిసింది. ఏం తెలిసిందో తెలుసా నాకు? ఏతం పురుషం, ఈ పురుషుడు ఎవరైతే ఉన్నాడో, ఈ పరమాత్మ ఎవరైతే ఉన్నాడో, మహాంతం, మహత్తరమైనటువంటి, అనంతమైనటువంటి, విశాలమైనటువంటి, మహత్తు కలిగినటువంటి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆయనని నేను తెలుసుకున్నాను. ఈ మహత్తరమైనటువంటి పురుషుడిని నేను తెలుసుకున్నాను. వేదాహం ఏతం పురుషం మహంతం. వేదాహం, నేను తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నావు? మహంతం, గొప్పవాడైనటువంటి పురుషం. వేదాహం పురుషం మహంతం, అటువంటి మహోన్నతమైనటువంటి పురుషుని నేను ఇవాళ తెలుసుకున్నాను. ఆయనకు అర్థమవుతుంది అనమాట. ఆయన ఎలాంటి వాడో తెలుసా నీకు? ఆదిత్యవర్ణం,
ఆదిత్య వర్ణము. సూర్యుడు అంటే ప్రకాశవంతమైన అనే ఒక అర్థమైతే, ఆదిత్యము అంటే మనం ఏమనుకోవాలి, జ్ఞాన సంబంధమైన ప్రకాశం అనుకోవాలి. ఆదిత్యుడు అంటే మనం నిన్నేమని తెలుసుకున్నామండి? హలో, ద్వైతం కానిది. ద్వైతం కాని, ప్రకాశము. ద్వైతం కాని అద్వైతం. సో కాబట్టి ఆదిత్యుడు అనేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆ ఆదిత్యుడు అనేవాడు జ్ఞానము. జ్ఞానం అనేటటువంటిది అత్యంత ప్రకాశవంతమైనటువంటిది. ఆ జ్ఞానం ద్వారా ఏమొస్తుందో తెలుసా నాకు? తమస పరస్థాత్, తమసహ అంధకారము, అజ్ఞానము, అవిద్య, పరస్థాత్ దాని దాటి ఉన్నటువంటి, ఈ అజ్ఞానాన్ని దాటి ఉన్నటువంటి సూర్యప్రకాశమైనటువంటి స్వరూపుడైనటువంటి ఆ పరమ పురుషుడిని నేను చూడగలిగాను. చూసారా పురుష సూక్తం యొక్క గొప్పతనం? పురుష సూక్తం యొక్క గొప్పతనం ఏంటంటే, ఇందులోపల భగవంతుడు ఈ సృష్టి మొత్తం ఎలా ఉందో కాకుండా ఇది తెలుసుకున్న వాళ్ళకి తను మోక్షం కల్పిస్తారు. ఎందుకంటే అంధకారానికి అవతల, ఇది మనం శ్వేతాశ్వేతర ఉపనిషత్తులోను, అమృత బిందు ఉపనిషత్తులోను కూడా ఇంతకు ముందు చాలా సార్లు చెప్పుకున్నాము. ఓ అమృతానందమయ బిడ్డలారా, నేను ఆ పరమాత్మను చూశాను, ఆయన ఈ అజ్ఞానానికి అవతల అత్యంత వెలుతురుతో కనిపిస్తూ ఉన్నాడు. ఆత్మస్వరూపం చూసిన వాళ్ళకి అది కనిపిస్తుంది. ఆ పరమ పురుషుడు ఏదైతే మనం ఉపనిషత్తులో తెలుసుకున్నామో ఆ ఉపనిషత్తు ఇదే, పురుష సూక్తం యొక్క తర్వాతి భాగమే. ఏమంటున్నాడు? నేను ఆ పరమ పురుషుణ్ణి వేదాహం, నేను గుర్తించాను. వేదాహం ఇతం పురుషం మహంతం. ఈ పురుషుడు ఎవరైతే గొప్పవాడైనటువంటి పురుషుడిని తెలుసుకున్నాను. ఆ పురుషుడు ఎలా ఉన్నాడో తెలుసా? అజ్ఞానాన్ని దాటి ఉండి జ్ఞానవంతుడై ప్రకాశవంతుడై ఉన్నటువంటి ఆ సూర్యుని నేను తెలుసుకున్నాను. అటువంటి పురుషుని నేను తెలుసుకున్నావా? తమ్ ఏవ విదిత్వా, ఆయనని గనక తెలుసుకున్న తర్వాత అతి మృత్యువుని అతిక్రమించడం. మృత్యువుని అతిక్రమించడం అంటే మృత్యువుని దాటడం, మృత్యువుని అతిక్రమించడం. ఏది వెళ్తావు? ఆయనను తెలుసుకున్న వాడిక మరణాన్ని దాటుతాడు. నన్ను నమ్ము, మరణాన్ని దాటి తీరవలసిందే, తప్పదు. నహ అన్యః పంథా విద్యతే ఆయనాయ. పంథ అంటే పద్ధతి, మార్గం. మనం ఇందాక జ్ఞాన మార్గం, కర్మ మార్గం ఇవన్నీ తెలుసుకున్నాం కదా, అది పంథ, ఆ మార్గం. నహ అన్య, ఇంకొక మార్గం, వేరొక మార్గం. పంథ న విద్యతే, ఇంక లేదు, ఇంకా వేరే మార్గమే లేదు. నహ అన్యా పంథా విద్యతే, ఇంకొక మార్గం లేనే లేదు ఆయనాయ, మోక్షానికి. ఆ మోక్షం ఏదైతే ఉందో, నాణ్య పంథా విద్యత్యేయనాయ అంటే మోక్షానికి ఇక మరొక దారి లేదు. ఏముంది దారి అంటే, ఆయన గురించి తెలుసుకున్నవాడు మాత్రమే మరణాన్ని దాటుతాడు. భగవంతుడు గురించి తెలుసుకున్నవాడు మాత్రమే మరణాన్ని దాటుతాడు. శ్లోకం యొక్క ప్రతిపదార్థం అందరికీ అర్థమైందా? ఏదన్నా చిన్న పదం రాకపోయినా అడగండి, మళ్ళీ ఒకసారి చెప్పమంటే మొత్తం ఇంకొకసారి చెప్తాను. చెప్పండి సార్. చెప్పండి సరే, నేను నేర్చుకున్నాను గురువు గారు, వేదం నేర్చుకున్నాను, పురుష సూక్తం అన్ని కూడా నేర్చుకున్నాను గురువు గారు. ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నానండి. వండర్ఫుల్. పురుష సూక్తానికి ఇంకొక పేరేం సార్? పురుష సూక్తానికి పేరేముంటది? పురుష సూక్తమే అంటారు. మీరు క్వశ్చన్ లో ఇచ్చినారు సార్, పురుష సూక్తానికి ఇంకొక పేరేది అని. తెలుసుకుందాం, మీరు రీసెర్చ్ చేయాలి. మీరు అన్ని నేనే చెప్తే ఎట్లా? సరే, అయితే మళ్ళొకసారి చెప్తున్నాను వినండి. వేద అహం, వేదము అంటే తెలుసుకోవడము, వేదము అంటే తెలుసుకోవడము. విద్ అనే దాని నుంచి విదితము అంటాం కదా, అలాగా వేదం అంటే తెలుసుకోవడం. అహం నేను తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నాను? ఆ మహంతం పురుషం, ఆ గొప్పవాడైనటువంటి పురుషుణ్ణి నేను తెలుసుకున్నాను. ఇప్పుడు పురుష సూక్తం అయిన తర్వాత మీ అందరికీ ఆ భగవంతుడు ఎలా సృష్టి చేశాడు అనే విషయం అర్థమైందా లేదా? తెలిసిందా లేదా? సృష్టి ఎలా తయారైందో తెలిసిందా లేదా? తెలిసింది సార్. తెలిసింది. భగవంతుడు పావు భాగం నుంచి పుట్టించాడని, ఆయనే యజ్ఞ పురుషుడిగా భావించుకున్నాడని, ఈ ప్రపంచం అంతా తనలోంచే సృష్టించాడని, తను కానిది ఈ ప్రపంచంలో ఏది లేదని అర్థమైంది లేదా? భాగంలో ఈ సృష్టి అంతా అర్థమైంది సార్. సో ఈ ప్రపంచం 3/4 దాంట్లో అమృతత్వమే నిండి ఉంది. కరెక్ట్. సో కాబట్టి ఈ ప్రపంచమంతా దేవుడే ఉన్నప్పుడు ఇప్పుడు మీరు ఏం చేయాలి? దీన్ని అర్థం చేసుకున్నారు, దీన్ని ఆచరణ చేసుకోవద్దా?
పక్క వ్యక్తి లోపల దేవుడు ఉన్నాడా లేదా? ఇప్పుడు రాయిలో నారాయణ సూక్తం అండి, పురుష సూక్తం మరో పేరు. ఉన్నాడు సార్. రాయిలో దేవుడు ఉన్నాడా లేదా? చైతన్యం ఇది కొండలో గుట్టలో జడ పదార్థంలోనూ భగవంతుడే ఉన్నాడు, చైతన్య పదార్థంలోనూ భగవంతుడే ఉన్నాడు. జడమునకు చైతన్యంకు కారణం ఏమిటి? చైతన్యం అనేటటువంటిది మీకు ఎలా అర్థం చేయించాలి? ఇప్పుడు మీకు చెయ్యి ఉంది, నేను చెయ్యితోని ఒకళ్ళని కొట్టాలి. రాత్రిపూట కొద్దిగా అయితే దెయ్యాలు వస్తాయి కదా, ఆ దెయ్యాలను కొట్టాలి. నేను కొట్టాలంటే ఏం చేయాలి? ఇలాగ చేత్తోటి ఇలా కొట్టాలి. అయితే ఈ చెయ్యి కొట్టడానికి ఉపయోగపడుతుందా లేదా? ఎస్ఆర్ నో? బుద్ధి చెప్తుంది ఈ డైరెక్షన్ లో కొట్టు అని చెప్తుంది. బుద్ధి చెయ్యి అటువైపు వెళ్ళి కొడుతుంది. అయితే కొద్దిసేపు అక్కడ లైట్ లేదనుకోండి, నేను ఎక్కడ కొట్టాలి? ఆ సినిమా లోపల బ్రహ్మానందము, వేణుమాధవ్ వాళ్ళు కొట్టుకుంటారు, జ్ఞాపకం ఉందా? కళ్ళకు గంతలు కట్టుకొని కొట్టుకుంటారు, ఒక సర్కిల్లో కూర్చొని కొట్టుకుంటారు. మర్చిపోయారా సినిమా అనేది? లైట్ ఉన్నా లేకపోయినా మార్గం చూపించిన వైపే కొట్టాలి కదా సార్. ఒక్క నిమిషం, నేను అన్నదానికి మీరు ఫస్ట్ చెప్పండి. ఆ సినిమా చూసారా? ఒక సర్కిల్ గీసి అందులోపల వాడు అంటాడు, అన్న అందరం కొట్టుకోవడం అట్లా కాదు, మనం వింతగా కొట్టుకుందాము అని చెప్పేసి ఇద్దరు కళ్ళలు గంతలు కట్టుకుంటారు, హీరోను తర్వాత వేణుమాధవ్. కొట్టుకోగానే అప్పుడు ఏమో కొట్టుకుందామంటే సరే అంటాడు వాడు, ఏదో బానే ఉంది కదా అని. వేణుమాధవ్ రౌడీ అన్నమాట. అప్పుడు వీడు ఏం చేస్తాడు? వీడి కళ్ళకు గంతలు కట్టుకోడు, వేణుమాధవ్ కట్టుకుంటాడు. కట్టుకున్నాక చచ్చేట్టుగా వీడేమో కళ్ళకు గంతలు తీసేసి వాడిని చచ్చేట్టుగా కొడతాడు అనమాట. మర్చిపోయారా సినిమాని? హలో. ఆ తర్వాత వేణుమాధవ్ ఇదే టెక్నిక్ ని బ్రహ్మానందం మీద ఉపయోగిద్దామంటాడు. బ్రహ్మానందం ఊరుకోడు, అక్కడ కూడా వాడే తను తింటాడు. వేణుమాధవ్ రవితేజ సినిమా కాదు, పాత హీరో ఎవడో, పెద్ద పాపులర్ కాలేదు ఆ హీరో. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, వాడు అలా అడ్డదిడ్డంగా కొడుతుంటాడు. కళ్ళకు గంతలు కొట్టినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొడుతూ ఉంటాం, మనకు తెలియదు. అప్పుడు ఒక టార్చ్ లైట్ వేసామనుకోండి, ఆ టార్చ్ లైట్ వేస్తే నీ బుద్ధి ఇటువైపు కొట్టు అని చెప్తుంది. అప్పుడు చెయ్యి వెళ్ళి అటువైపు కొడుతుంది. టార్చ్ లైట్ ఉంది, టార్చ్ లైట్ వేసిన తర్వాత బుద్ధి చెప్పింది ఈ లెఫ్ట్ సైడ్ కొట్టు అంటే ఎడమ చెయ్యి వెళ్ళి లెఫ్ట్ సైడ్ కొడుతుంది, రైట్ సైడ్ కొట్టు అంటే రైట్ సైడ్ కొడుతుంది. నువ్వు చీకట్లో కొడతావా, టార్చ్ లైట్ వేసిన డైరెక్షన్ లో చూపించిన వైపు కొడతావా? టార్చ్ వేసిన తర్వాత లైట్ వేసినకెళ్ళే కొడతాం సార్. వెలుతురు చూపించిన వైపే కొట్టాలి. ఆ వెలుతురు చూపించడం, ఆ వెలుతురు అనేటటువంటిది భగవంతుడి యొక్క చైతన్యం. ఈ బుద్ధి ఆలోచింపజేసేది, కానీ బుద్ధి ఆ వెలుతురు కాదు. ఈ చెయ్యి నీదే, కానీ వెలుతురు లేదే పనిచేయదు. ఈ బుద్ధి చక్కగా పనిచేస్తుంది, కానీ ఆ వెలుతురు లేకపోతే పనిచేయదు. కాబట్టి నీ లోపల ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా ప్రభావితం చేసేటటువంటిది ఒక టార్చ్ లైట్ ఉన్నది. ఆ టార్చ్ లైట్ నే జ్ఞానము, భగవంతుడి యొక్క జ్ఞానము, ఆత్మ అని చెప్పేసి అంటారు. ఆ భగవంతుడు చైతన్యం కనుక నీ లోపల లేకపోతే నీ శరీరం పనిచేయదు. ఇప్పుడు ఒకవేళ భగవంతుడు మన శరీరంలో వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ శరీరం తప్పని పడిపోతుంది. ఈ బుద్ధి ఆలోచిస్తుందా? జస్ట్ భగవంతుడు ఇందులోంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ బుద్ధి, ఇప్పుడు నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను కదా, బుద్ధి ఆలోచిస్తుందా? నా బుద్ధి ఆలోచించదు. ఏ విధంగానైతే టార్చ్ లైట్ చూపిస్తే నా బుద్ధి, నా చెయ్యి పనిచేశాయో, అదే విధంగా ఆ టార్చ్ లైట్ రూపంలో నాలో ఉన్నటువంటి చైతన్యము నా బుద్ధికి ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అని చెప్తుంది. నా కళ్ళు చూస్తున్నాయి, నా ముక్కు చూస్తుంది, నా చెవులు చూస్తున్నాయి, నా నోరు చూస్తుంది, నా చర్మం చూస్తుంది, నా కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి. అన్నిటికీ కారణమైనటువంటి ఆ భగవంతుణ్ణి గనక తెలుసుకున్నట్లయితే, ఆలోచన ద్వారా తెలుసుకున్నట్లయితే, ఆలోచన ద్వారా ఆ భగవంతుణ్ణి గనక గుర్తించినట్లయితే, అజ్ఞానంని నువ్వు దాటి వెళ్ళిపోతావు. ఇది తప్ప ఇక వేరే మార్గం లేదు. జ్ఞాన మార్గము తప్ప వేరే మార్గం లేదు. వేదాహమేతం పురుషం మహంతం. నేను ఈ రోజు తెలుసుకున్నాను, ఆ పరమ పురుషుడు నేను తెలుసుకున్నాను. ఎలా ఉన్నాడు ఆ పరమ పురుషుడు? అజ్ఞానాన్ని దాటి ఉన్నటువంటి జ్ఞాన స్వరూపుడు, ప్రకాశ స్వరూపుడు, ఆదిత్యవర్ణం తమసపరస్త. అంత అందంగా ఉన్నాడు ఆ దేవుడు. అటువంటి మహానుభావుడైనటువంటి ఆ చైతన్యవంతుడైనటువంటి ఆ దేవుణ్ణి గుర్తుంచుకుంటేనే తెలుస్తుంది. తమయేవ విదిత్వా అతిమృత్యం ఏతి. ఆయనను తెలుసుకుంటే మాత్రమే నువ్వు మరణాన్ని దాటుతావు. ఆ భగవంతుడిని, ఆ పరమ పురుషుడిని తెలుసుకుంటే మాత్రమే నువ్వు మరణాన్ని దాటుతావు. నువ్వు చేసే పిచ్చి పారాయణ ద్వారా నువ్వు దేవుణ్ణి దాటవు. నా అన్యపంథ విద్యతే ఆయనాయ. ఇంకొక మార్గం లేదు. నా అన్యపంథ
వేరొక పంథ, వేరొక మార్గము లేదు మోక్షానికి. అయనాయ అంటే మోక్షం. ఇక్కడ అయనాయ విద్యతే లేదు, ఇంకా లేదని తెలుసుకో. ఏ మార్గం ఉంది? ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడం మాత్రమే నీకు మోక్షానికి మార్గం అని తెలుసుకో. అది తప్ప వేరొక మార్గం లేదని కూడా తెలుసుకో అని అన్నాడు. అర్థమైందా? మళ్ళీ ఒకసారి కూడా చెప్పమంటే చెప్తాను, ఏం పర్వాలా. హలో, అర్థమైంది. అంటే చైతన్యవంతుడైనటువంటి భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటి, పురుష సూక్తం లోపల ఏం తెలుసుకుంటే మోక్షాన్ని సాధిస్తామో తెలిసింది. ఏం తెలుసుకోవాలి అంటే నా లోపల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, నా లోపల అజ్ఞానానికి అవతల ఉన్నటువంటి ఆ చైతన్యం కనిపిస్తుంది. ఇది మనం నిన్న తెలుసుకున్న ఆత్మబోధకు వ్యతిరేకంగా ఏమీ లేదు. నిన్న ఆత్మబోధలో ఏం తెలుసుకున్నాం మనం? ఆత్మబోధ లోపల చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శుభ్రం చేసుకుంటూ పో, అద్దాన్ని శుభ్రం చేసుకుంటూ పో, నీ ముఖం కనిపిస్తూ ఉంటుంది అన్నావు. అదే విధంగా మనని మనము శుభ్రపరచుకుంటూ ఉంటే మనలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అదే భగవంతుడు. ఆ భగవంతుణ్ణి మనం చూడగలుగుతాము. ఆ మార్గం తప్ప ఇక వేరే మార్గం లేదు దేవుణ్ణి చేరడానికి. నేను మోక్షం రావడానికి ఏం చేయాలి అంటే 999 సార్లు చేశాను విష్ణు సహస్రనామము, 1000 సార్లు అష్టగలం, లక్షగలం, శతకోటి గలం చేశాను అంటే కుదరదు. చేసి ఏం తెలుసుకున్నావు? వాటి ద్వారా ఏం తెలుసుకున్నావు? నాకొచ్చు విష్ణు సహస్రనామం, నాకొచ్చు, ఏం తెలుసుకున్నావు దాని ద్వారా? లలిత సహస్రనామం నాకు నోటికొచ్చు, ఏం తెలుసుకున్నావు దాని ద్వారా? అక్కడ జ్ఞానం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దాన్ని నువ్వు బట్టి కొట్టేస్తే లాభం ఏముంది? బట్టి కొట్టడానికి తెలివితేటలు అవసరమా? హలో, కామ్గా అయిపోయారు జనాలు. అవసరం లేదు సార్, బట్టి కొట్టడానికి అవసరం లేదు. తెలివితేటలు అంటే ఆలోచన అవసరం లేదు కావాలి. సార్, బట్టి కొట్టడానికి అవసరం లేదు. ఇప్పుడు మీరు చూసినట్లు అంతే, గుడ్డిగా బట్టి కొడతారు. కళ్ళుంటే చాలు బట్టి చాలు. కొట్టేయచ్చు. ఇప్పుడు ఇప్పుడు మీరు వేదం నేర్చుకునే వాళ్ళని బహుశా చూసారో లేదో, వేద పాఠశాలకు వెళ్ళి చూడండి. అక్కడ ఎంతసేపు కూడా వాళ్ళకి వల్లె వేయిస్తూ ఉంటారు. క్రమ, పద, జట, ఘన, పాటి, ఈ పద్ధతులు ఏవైతే ఉన్నాయో రకరకాల పద్ధతులు, రేఖ, శిఖ, మల్టిపుల్ వేస్ ఉన్నాయన్నమాట. ఆ పద్ధతులలో బట్టి కొట్టిచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు రాత్రి పగలు బట్టి కొడతారు, అన్ని నోటికి వచ్చేస్తాయి, అందరూ పర్ఫెక్ట్ గా పాడతారు. ఆ శబ్దానికి శక్తి ఉంటుంది సరే, కాకపోతే వాళ్ళకు మోక్షం అంటే తెలియదు. ఎందుకంటే వాళ్ళది ఉద్యోగరీత్యా నేర్చుకున్నారు, ఏదో నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకున్నారు. వాళ్ళకి అందులోపల సత్యాన్ని తెలుసుకోవాలనేటటువంటి భావన వారి లోపల లేదు. అంధకారానికి అవతల వైపుకు వెళ్ళాలి అనేది లేదు. మనం ఇందాక అనుకున్నాము, అమృతానందమయమైనటువంటి బిడ్డలారా, నేను ఆ పరమ పురుషుడిని చూశాను, ఆయన అజ్ఞానానికి అవతల అత్యంత ప్రకాశంగా వెలుగుతూ ఉన్నాడు. ఆయనను తెలుసుకున్న తర్వాత ఇక నేను ఏది తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది మహోన్నతమైనటువంటి సత్యం. ఆ సత్యాన్ని తెలుసుకోవడమే మన జీవితం యొక్క లక్ష్యం. వాళ్ళకి అదే మనం నేర్పుతారు కానీ అర్థం చెప్పరా సార్? వాళ్ళకి ఎవరికి అర్థం చెప్పరు, వాళ్ళకి అర్థం చెప్పరు. చెప్పినా కూడా ఏదో లైట్ గా చెప్తారు. అనుభవంలోకి రాదు కదా వాళ్ళకి, అనుభవంలోకి రాదు. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చదివితే మనకి ఏమర్థమవుతుంది? తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు అంటాం. ఇంటికి వచ్చి మన అమ్మ నాన్నకే అప్పచెప్తాం. అది తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేవి వాడు ఏముంది మరి? బలవంతుడైన సర్పము చలిచీమల చేత పుట్టి చావదే సుమతి అంట. అర్థం ఏం తెలుస్తుంది మనకు? పెద్దయ్యాక అనుభవంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. నిజమే కదా, ఉప్పు కర్పూరం ఒకేలాగే ఉంటాయి, రెండింటి టేస్ట్ చేస్తే డిఫరెంట్ గా ఉంటాయి. అదే విధంగా అందరూ ఒక రకంగా ఉండరు. పురుషులలో పుణ్య పురుషులు వేరే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నా ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అదే విధంగా చిన్నప్పుడు మనం అనుకుంటాం అందరిలో ఉన్నటువంటిది ఒకటే రక్తం అంటాం. అనేసరికి మనకు పెద్దగా అర్థం కాదు. రోడ్డు మీద యాక్సిడెంట్ చూసినప్పుడు ఆశ్చర్యపోతాం, అరే ఇది నాలాంటి రక్తమే ఉంది కదా, నాలాంటి అవయవాలే ఉన్నాయి కదా అని అప్పుడు బాధపడడం మొదలెడతాం. అప్పుడు మనకు మనసుకు అర్థమవుతుంది. ఇప్పుడు కవులు ఎందుకు గొప్ప వాళ్ళు అవుతారు? కవులు ఉన్నారు, అంటే ఇప్పుడు రాసేటటువంటి కవులు కాదు, హృదయంతో ఫీల్ అయ్యి రాసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ హృదయంతో రాసే వాళ్ళలో ఇప్పుడు మీరు మనసున్న మనసై బ్రతుకున్న బ్రతుకయ్యేది తోడొకరుండినా అదే భాగ్యం. ఓకే, అదొక్కసారి ఆలోచించండి, అందులోపల ఎంత భావన ఉందో. వాడు 100 మంది లాగా కావాలి, 1000 మంది కావాలి, 1,00,000 మంది కావాలి, గుంపులు కావాలి అనడం లేదు. ఒకరు నన్ను ఇష్టపడితే చాలు, జీవితం అంతా మనశ్శాంతిగా వెళ్ళిపోతుంది. కరెక్ట్ అది. కానీ అది అర్థం చేసుకున్న వాడికి, అది అర్థం చేసుకోకపోతే ఏముంటది?
అది ఏంటంటే మెయిన్ అక్కడ భాష కంటే కూడా భావం మనకి ఎక్కువ కావాలి. అదే విధంగా మనం ఎప్పుడు అంటాం కదా, నేనని నీవని తలచితిరా, నీవే నేనని తెలిసితిరా, నిజమిదే రుజువేది, ఓహో నేనని నీవని తలిచితిరా, నీవే నేనని తెలిసితిరా. భగవంతుడా నువ్వే నేను అని చెప్పి తెలిసింది. ఇన్ని రోజులు నేను నువ్వు అని ద్వైత మార్గంలో వెళ్ళాను, కానీ ఇప్పుడు నేను నువ్వు ఒకటే అని చెప్పి తెలిసింది. సో అనుభవం, ఇవన్నీ కూడా అనుభవంలోకి రావాలి అంటే ఆలోచన మాత్రమే మార్గం. ఆలోచన వాడికి పాట నచ్చుతుంది, మంచిగా అనిపిస్తుంది, పాట బాగుంది అంటారు. నువ్వెవరయ్యా నేనెవరయ్యా, నువ్వు నేను ఒకటే. చూసారా, మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు నేను ఒకటే అంటున్నాడు. మళ్ళీ అద్వైతం కాదా ఇది? సో కాబట్టి ఏంటంటే మన కవులు మనసులోంచి భావించి రాసినటువంటివి, మనసులోంచి రాసి భావించి చేశారు వాళ్ళు. మనసు స్పందించి, ఎవరికి స్పందిస్తుంది మనస్సు? సామాన్య మనుషులకు కొద్దిసేపు స్పందిస్తుంది, క్షణకాలం జీవిస్తుంది. ఒక మామూలు మనిషికి, ఒక కొద్దిగా మెచ్యూర్డ్ అయినటువంటి మనిషికి కొన్ని పరిస్థితుల వల్ల తెలుస్తుంది, కొంత జీవితంలో మార్పు వస్తుంది. కానీ మహా కవుల నోటి నుంచి బయటకు వస్తుంది అమృతతుల్యంగా మిగిలిపోతుంది. అవి మహానుభావులు రాసినటువంటి ఈ పాటలు, ఈ కవిత్వాలు, ఇవన్నీ అడ్డదిడ్డంగా రాసినటువంటివి కాదు. స్పందించే హృదయం ఉంటే అర్థమవుతుంది. 3 రకాల మనుషులలో ఒకే కవిత్వం ఎప్పుడు వస్తుంది. సో ఆ విధంగా మనం ఏంటంటే ఈ భగవంతుడిని అజ్ఞానానికి అవతల ఉన్నాడు, ఇంత సృష్టిని చేశాడు, ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నేను ఆలోచన కావాలి, నాకు నా లోపల జ్ఞాన మార్గాన్ని పెంచుకోవాలి. ఆ భగవంతుడు ఇంత చేసినటువంటి భగవంతుడిని ఆలోచిస్తూ ఉండాలి. దానికి ఒక ధ్యాన పద్ధతి లోపల ఆలోచిస్తూ ఉండాలి. డైరెక్ట్ గా పురుష సూక్తం పట్టి కొట్టేసి నేను చదివితే లాభం ఏముంది? శబ్దానికి శక్తి ఉంటుంది, దానికి నేను కాదనను. వేదంలో ఉన్నదానికి దేనికైనా శక్తి ఉంటుంది, అది ఓకే. కానీ నేననేది తన అర్థం తెలుసుకోవాలి. తెలుసుకున్న అయ్య బాబు ఇంత గొప్పగా చేసినటువంటి ఆ భగవంతుడిని నేను గుర్తించాలి. ఇప్పుడు నాకు భగవంతుడికి తేడా లేదు. ఎందుకు తేడా లేదు? ఆయన తనలోంచే ఇవన్నీ సృష్టించాడు అంటే నేను కూడా ఆయనలో భాగమే. మళ్ళీ భగవద్గీతలో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, మళ్ళీ నేనేమో అది ఒకటే కదా. సో ఆ విధమైనటువంటి భావన అర్థమైనప్పుడు మాత్రమే దీనిని మనం గుండెల నిండా అర్థం చేసుకోగలుగుతాము. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అఫీషియల్లీ నేను చెప్దామనుకున్నటువంటి 16 శ్లోకాలు చెప్పాను. అయినప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి మిగతా 4+2 ఇంకొక 6 శ్లోకాలు ఉన్నాయి. వాటిని కూడా నేను ఏదో ఒక సమయం లోపల చెప్తాను, మళ్ళీ ఊరి నుంచి వచ్చిన తర్వాత చెప్తాను. బట్ మీకు ఎగ్జామ్ లో ఉన్న సిలబస్ కి సంబంధించినంత వరకు కావచ్చు, మీకు నేర్చుకోవలసిన జ్ఞానానికి సంబంధించినంత వరకు కావచ్చు, ఇదే పురుష సూక్తము. 15 శ్లోకాల వరకు ఆయన చేసినటువంటి సృష్టి, 16వ శ్లోకంలో అటువంటి భగవంతుడిని తెలుసుకోవడం ద్వారా మాత్రమే నీకు మోక్షం వస్తుంది. మోక్షం రావడానికి ఇక వేరొక పద్ధతి లేదు అని చెప్పి తెలుసుకున్నాం. ఇదే పురుష సూక్తం. చాలా అదృష్టం, ఎన్నో జన్మల అదృష్టం ఉంటే వేదం పైన ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, అందులో దాని అర్థాన్ని తెలుసుకోవాలి, వేద సారాన్ని తెలుసుకునే వాళ్ళందరూ దొరుకుతారు. దాన్ని శ్రద్ధగా మనస్ఫూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు, ఆచరణలోకి తెచ్చుకునే వాళ్ళు ఇంకా కొద్ది మంది ఉంటారు. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమన్నా ప్రశ్నలు అడగండి. మస్తు నిద్ర వస్తున్నా సార్, చాలా నిద్రపోయినాం సార్. నిద్ర ఎందుకు వస్తుంది సార్? మస్తు పండుకుంటే మాత్రం సార్ ఇక అసలు ఒళ్ళు తెలియస్తుంది సార్, ఒళ్ళు తెలియదు. ఎగ్జామ్ సార్ అడిగిన క్వశ్చన్లకి దీనికి ఇదే ఆన్సర్ అంటూ ఆలోచించుకోవడం, నిద్రలో కూడా అదే వస్తుంది. అవును సార్, కానీ సార్ బలం వస్తుంది సార్, 100 క్వశ్చన్లు సార్, 100 క్వశ్చన్స్ ఉన్నాయి సార్.
అది సార్ అదే అవన్నీ వింటుంటే చదువుతుంటే ఎంత తెలియని శక్తి అయితే వస్తుంది సార్ భలేగా బాగా ఓపిక వస్తుంది శక్తి వస్తుంది కానీ బలంగా అనిపిస్తుంది ఒక్కొక్క సార్. క్వశ్చన్ కి 2-3 అర్థాలు క్వశ్చన్స్ ఇస్తే స్ఫురిస్తున్నాయి. ఏది క్వశ్చన్స్ కరెక్ట్ అనేది చాలా బాగున్నాయి సార్. తెలియట్లేదు. మళ్ళీ ముందర ఇస్తే బాగుండేమో, ఇప్పుడు దాకా మేము అన్ని అప్డేట్ అయ్యేవాళ్ళమేమో, అప్పుడు అలా అవును అలా వినేసాం అనిపించింది సార్. అన్ని కానీ తత్వరూపకంగానే రాయాలా సార్? వీలైనంత వరకు రాయండి. కొన్ని నేను అంటే ఒక 50% డైరెక్ట్ క్వశ్చన్సే ఇచ్చాను నేను పురుష సూక్తంలో అయితే. ఉందా సార్ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఆదిత్య హృదయం. ఇప్పుడు ఇక నిద్ర వస్తుంది నాకు, ఇంకా రేపు పొద్దున 4కి వెళ్ళిపోవాలి, అందుకోసమని తొందరగా కూడా అంతా అయిపోయిందా సార్? టెస్ట్ తీసుకోండి. ప్యాకింగ్ అయింది, లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అవి సార్ సరే సో అదే సార్ ఇప్పుడు దాకా అయిపోయింది. పడుకున్నాను. యాక్చువల్లీ నాకు యాక్చువల్ గా భయం వేసింది. ఇందాక ఏమైతే 8 o'clock కి పడుకున్నాను, అది ఆ ఎలక్షన్ వి న్యూస్ చూస్తూ ఎగ్జిట్ పోల్స్ చూస్తూ నిద్రలోకి వెళ్ళిపోయా. భయం వేసింది లేవలేనేమో అని 8:10 కి లేచాను, మళ్ళీ పడుకున్నా. 8:17 కి లేచాను, మళ్ళీ పడుకున్నా. 8:25 కి లేచాను, మళ్ళీ పడుకున్నా. ఇక కంప్యూటర్ ని ముందు పెట్టుకుని ఇక అలాగే కళ్ళు తెరుచుకుంటూ చూస్తూ కూర్చున్నాను అన్నమాట. ఇంతలోకే సునంద గారు మెసేజ్ పెట్టారు, సార్ లింక్ రావడం లేదని. ఇప్పుడు ఏ లింక్ రావడం లేదు, మళ్ళీ నాకు కన్ఫ్యూజన్. సరే ఇదే లింక్ లో జాయిన్ అవ్వండి అని మళ్ళీ అదే నేను కన్ఫ్యూజ్ అయ్యాను. మీరు ఏ లింక్ గురించి మాట్లాడారో తెలియలేదు. దాంతో మళ్ళీ వెంటనే మళ్ళీ మెసేజ్ పెట్టి సో వచ్చేసాను. ఒకళ్ళు లింక్ ఎక్స్పైర్ అంటే నేను కూడా వాళ్ళలాగా టెలిగ్రామ్ ఫాలో అయ్యాను సార్. యూట్యూబ్ చూసుకోవాలన్నది గబుక్కున పోలే జాస. మళ్ళీ అది మనకు ప్లేలిస్ట్ కోసం వాటి ప్రవచనం గురించిగా. నేను మీరు ఇవాళ ప్రవచనం గురించి అంటున్నారేమో అని నేను అనుకున్నాను. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరూ చక్కగా సమయాన్ని చేసుకోండి. ఎందుకంటే పురుష సూక్తం యొక్క లక్ష్యం క్విజ్ లో పాల్గొంటాం సార్. పాల్గొనండి, ఏదో గ్రూప్ లో జాయిన్ అవ్వండి. 100% యూజ్ చేసుకుంటాం సార్. 2 క్విజ్లు ఉన్నాయి సార్. సార్ హ్యాపీ జర్నీ సార్. మెడిసిన్స్ అన్ని 2 తీసుకొని క్విజ్లు ఉన్నాయి వెళ్ళండి సార్. సార్. 100% సమయాన్ని వృధా చేసుకోం. అది ఎంతసేపు ఆరోగ్యం చదివినా జాగ్రత్త కానీ సార్. 45 minutes మెడిసిన్ అంతా తీసుకొని పోండి. వింటా 1.5 ఆరోగ్యం hour జాగ్రత్త. పట్టింది సార్. అదే మీరు ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకోవడం మాత్రము మర్చిపోవద్దు. 3కి లేయాలేమో ఇంకా. కానీ మీరు చెప్పేటప్పుడు రాసుకోవడం అంత ఫాస్ట్ గా రావాలిగా సార్. మళ్ళీ అంటే చాలా టైం పడుతుంది. అదే తెలియని పాయింట్లు వచ్చిన నేను చాలా సార్లు రిపీట్ చేస్తూ ఉంటా కాబట్టి మీకు ఒక స్పీచ్ లో వినకపోయినా తర్వాత స్పీచ్ లోపల మీకు మళ్ళీ రిపీట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి కంగారు పడకండి, చక్కగా అన్ని రిపీట్ చేసుకుంటూ వినండి వీడియోలు. అండ్ ఈ 15 రోజులు 16 రోజుల సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. చేసుకున్నాక మళ్ళీ నాకు మొబైల్స్ లో వాటిలో ఎక్కువ యాక్సెస్ ఉండకపోవచ్చు. వాళ్ళు మొబైల్ తీసేసుకుంటే అయితే ఇక టోటల్ యాక్సెస్ ఉండదు. గీతా దైనందిని కూడా పెట్టకపోవచ్చు. సో ఒకవేళ మొబైల్ కనీసం ఏ రాత్రిపూట పొద్దున్నో కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఇస్తే. గుడ్డలు తీయాలి మీ ఏంటమ్మా సార్ చెప్పటం మట్టుకు ఇవ్వరన్నారు సార్. వాళ్ళ దగ్గరే ఉంచేసుకొని వచ్చే రోజున ఇస్తారని అన్నారు. అంటే వాళ్ళ టైంలో అలాగైందన్నారు సార్. నాకు కూడా నాది ఫస్ట్ ట్రైనింగ్ 2005 అంట సార్. తను వెళ్ళింది యోగా సార్ వెళ్ళింది అప్పుడంట. నాది మూడవ ట్రైనింగ్. హ్యాపీ జర్నీ సార్. ఎండాకాలం కొంచెం ఎలక్ట్రాల్ పౌడర్ అట్లా ఏమైనా తీసుకోపోండి సార్. ప్యాకెట్స్ వేసుకోపోండి సార్. ఎండలు చాలా ఉన్నాయి, కష్టమైతే. టాబ్లెట్లు కూడా మోషన్ వామిటింగ్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకోండి సార్. అన్ని ఈ ఎండలకు ఎక్స్పీరియన్స్ రాయటం కుదిరితే రాయండి సార్. అన్ని ఏంటమ్మా ఎక్స్పీరియన్స్ ఏది ఉంటే అది రాసుకోండి సార్. మాకు వచ్చాక చెప్తురు గాని. వచ్చాక ఎలాగో చెప్తాను. వచ్చాక ఒక 10-15 క్లాసులు అవే వారికి రాసుకోవడం అవసరం లేదు. అవునులే సారే రికార్డింగ్ చేసుకుంటాడు ఇలా సార్. అది చేసుకుంటే అవునులే ఉంటది కదా ఎప్పుడు. సార్ ఒక ప్రశ్న, సాధ్యులు అంటే ఎవరు సార్? సాధ్యులు అంటే సాధింపజేసేటటువంటి దేవతలు. వాళ్ళు దేవతల లోపల విశ్వే దేవతలు, సాధ్య దేవతలు, ఇటువంటి రకరకాల వాళ్ళు ఉన్నారు అనమాట. వాళ్ళు మనకు సిద్ధులని అందించేవారు సాధ్య దేవతలు అని అంటారు. మనకి ఇందులోపల ఆదిత్య హృదయంలో వస్తుంది, విష్ణు సహస్రనామంలో వస్తుంది, లలితాలో నాకు లలితాలో రాలేదు, ఇంకా మణిద్వీపంలో వస్తుంది. సిద్ధులన్న వాళ్ళన్నా సార్? సిద్ధులు అంటే మీరు కూడా సిద్ధులు అవ్వచ్చు. మీకు సిద్ధులని కలగజేసేటటువంటి దేవతలు సాధ్య దేవతలు. మీకు అవి సాధింపజేసేలాగా సాధింపజేసే దేవతలు. సార్ లాస్ట్ శ్లోకము మా బుక్ లో కొద్దిగా వేరే డిఫరెంట్ గా ఉంది సార్. నాణ్య పంట విద్యతేయనాయ అని అది వేరే చోట ఉంది సార్. మీరు వేరే చోట. అందుకోసమే నేనేం చేశానంటే
నేను చెప్దామనుకున్న ఆ 2 లైన్లు బహుశా చాలా చోట్ల 20వ శ్లోకంగా ఉండొచ్చు, చూసుకోండి అవును ఒకసారి. సార్, నా దగ్గర కూడా 20 శ్లోకమే సార్ అది. 20వ శ్లోకంలో ఉండవచ్చు అది. ఎందుకంటే వాడు 22, 23, 24 శ్లోకాల వరకు కూడా ఇచ్చారు. అయితే అఫీషియల్ గా 16 శ్లోకాలే కదా. కానీ అందుకోసం అని చెప్పి మనం ఏం చేసాము, 15 శ్లోకాల తర్వాత మిగతావి 16, 17, 18, 19 లోపల మళ్ళీ మనకు ఆ బ్రహ్మదేవుడు చేసినటువంటి సృష్టి, భగవంతుడు చేసిన ఇవే మాట్లాడతాడు. మాట్లాడి 20వ శ్లోకం లోపల మాత్రమే మోక్షం గురించి వస్తాడు. కాబట్టి ఇది మనం 16వ శ్లోకంగా చెప్పుకున్నాం అన్నమాట. కాబట్టి మీరు 20వ శ్లోకాన్ని చూడండి. ఇవాళ చెప్పుకున్నది 20వ శ్లోకంగా చూసుకోండి మీకు లభ్యమవుతున్నటువంటి పుస్తకాలలో. మళ్ళీ మనము ఊరి నుంచి వచ్చిన తర్వాత 16, 17, 18 ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే పురుష సూక్తము సరైనటువంటి ముగింపు రావాలి, సరైనటువంటి క్లైమాక్స్ రావాలి అంటే భగవంతుడు సృష్టి జరిగింది. ఆ సృష్టి జరిగిన తర్వాత ఆ సృష్టి చేసినటువంటి వ్యక్తి గురించి తెలుసుకుంటేనే నీకు మోక్షం వస్తుంది. దీన్ని మనము వేరే రకంగా చాలా సార్లు చెప్పుకున్నాం భాగవతంలో. వాటిలో నిరాకారుడైనటువంటి భగవంతుడు నరాకారంలోకి అవతారం ఎత్తి నరాకారులైనటువంటి మనందరినీ నిరాకార తత్వాన్ని తెలుసుకోమని చెప్పి చెప్తాడు అని చెప్పి చాలా సార్లు నేను చెప్పానా లేదా? ఎస్ ఆర్ నో? చాలా సార్లు చెప్పారు సార్. అదే ఇది ఏమీ లేనటువంటి సృష్టి లోపల, ఏమీ లేనటువంటి సృష్టిలో చెట్లు లేవు, చేమలు లేవు, వృక్షాలు లేవు, నీళ్లు లేవు, నదులు లేవు, సృష్టి లేదు, మట్టి లేదు, ఏమీ లేదు. అటువంటి దాంట్లో ఒక పావు భాగంని, తనలోంచి ఒక పావు భాగాన్ని తీసుకుని సంపూర్ణ పురుషుడు విరాట పురుషుడుగా మారి మళ్ళీ తనను తాను యజ్ఞ పురుషుడుగా మార్చుకుని తర్వాత మన అందరి లోపల చేరుకున్నాడు, పురుషుడుగా చేరుకున్నాడు. 4 రకాల పురుషుల గురించి నేర్చుకున్నాం మనం. పూర్ణ పురుషుడు, విరాట పురుషుడు, యజ్ఞ పురుషుడు, మన అందరిలో ఉన్నటువంటి జీవ పురుషుడు. మీలో ఉన్నాడు పురుషుడు, నాలో ఉన్నాడు, మన అందరి లోపల కూడా ఉన్నాడు. ఆ సత్యాన్ని అనుభవంతో అనుభవించండి. అంటే నేను ఏమంటానంటే జ్ఞానం వరకు వచ్చింది ఇప్పుడు మీ అందరికి, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోండి. మై గాడ్, నా లోపల దేవుడు ఉన్నాడు అంటే ఎంత ఎంత పవిత్రంగా ఉంటాం మనం. ఇప్పుడు మీరు ఒక ఆలయంలోకి వెళ్తారు. ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? చెప్పులు వేసుకొని వెళ్తారండి ఆలయంలోకి? ఆలయంలో పాన్ తింటూ గోడల మీద ఉమ్మేస్తారండి? మనము మన దేహాన్ని, మన పరిసరాలని కూడా అలా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. సో అందుకని ముందు స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే హిందూ ధర్మంలో మన దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం. సో మన దేహమే ఇదే దేవాలయం. ఇందులోనే ఉన్నటువంటి ఆ జీవుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో, జీవుడు అనే పేరు మీద ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే దేవుడు, ఆయననే సనాతన దైవం. సో నాలోనే ఉన్నటువంటి ఆ దైవాన్ని తెలుసుకోవడమే హిందూ ధర్మం. ఇది ఎవరు చెప్పరు. ఎందుకోసము అంటే ఎంతసేపు నీకు కోరికలతో వెళ్తావు జనాల దగ్గరికి, వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేస్తారు? కోరికలకు తగ్గటువంటివే చెప్తారు. ఇప్పుడు అందరికీ కూర్చోబెట్టి నువ్వు నిన్న మనం చెప్పుకున్నాం, మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉంటాడు, ఆయన ఈ బిట్టు కొనుక్కున్నా, ఆ బిట్టు కొనుక్కున్నా, 7 ఎకరాలు కొన్నాను, 70 ఏళ్ళు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఆయనకి నేను కూర్చోబెట్టి రండి మీకు ఆత్మజ్ఞానం చెప్తాను. ఆత్మ అంటే ఏంటంటే మీ లోపల నా లోపల ఒకటే దేవుడు ఉన్నాడని చెప్పాను అనుకో, కొద్దిసేపటికి నిద్ర వచ్చి పడిపోతాడు. శ్రీనివాస్ స్టూడెంట్స్ స్టార్టింగ్ లో అలాగే పడిపోయేవాళ్ళు, ఒక్కొక్కడు పటపట పడిపోయేవాళ్ళు. సో ఆయన అలా పడిపోతాడు. ఇప్పుడు దాని బదులు నేనేం చేయాలి? ఆయనని రండి ఆడ కింద రామనామం చేస్తున్నాం, ఏడబోతున్నారు అంటే వస్తాడు. లైన్ లో నిలబడాలంటే లైన్ లో నిలబడతారు. కొబ్బరికాయ కొట్టమంటే కొబ్బరికాయ కొడతారు. 2 పువ్వులు దేవుడి మీద ఏంటంటే 2 పువ్వులు దేవుడి మీద వేస్తాడు. దండం పెట్టుకుని అంటే దండం పెట్టుకుంటాడు. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అంటే కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటాడు. ఓ 10 రూపాయలు వేయండి అంటే 5 రూపాయలైనా వేస్తారు లోపల. ఇది ఈజీ ఆయనకి. సో ఏమవుతుందంటే అందరిలో మనము జ్ఞానాన్ని తెప్పించాలి అని అనుకోలేము. కానీ ఆ మార్గంలోకి రావడానికి ఇవన్నీ పనికొస్తాయా? ఈ దన్నాలు, పూజలు, కొబ్బరికాయలు పనికొస్తాయి. కానీ కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఆ తత్వం తెలుసుకోవాలి. కొబ్బరికాయ అంటే ఏంటి? నీలో ఉన్నటువంటి అహంకారాన్ని పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటే లోపల నీకు తెల్లటి సాత్విక గుణం దొరుకుతుంది. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ అనేటటువంటి ఆ నీరు ఏదైతే ఉంటుందో అది నీకు లభ్యమవుతుంది, మోక్షం లభ్యమవుతుంది. అంటే నీ లోపల రాజసం అనేటటువంటిది పోగొట్టుకోవాలి. ముందు తమస్సు అనేటటువంటిది అది పీకేస్తాం. తర్వాత రజస్సు అనేటటువంటి గట్టి పెంకును పగలగొట్టాలి. పగలగొడితే లోపల తెల్లటి సాత్విక గుణం దొరుకుతుంది. లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నీటిని మనము స్వీకరిస్తాము. సో ఇలాగ మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని పెద్ద దేవుడికి 4 చేతులు ఉన్నాయంటే 4 చేతులు ఉన్నాయంటాడు. బాబు దేవుడికి 4 చేతులు ఉన్నాయంటే 4 చేతులు కాదు, 4 దిక్కులా వ్యాపించి ఉన్నాడు అని చెప్పాలి. శ్రీచక్రంలో 4 దిక్కులకి ఇట్లా ముందు రెక్టాంగిల్ ఉంటుంది, కింద స్క్వేర్ ఉంటుంది. దాని అర్థం ఏంటి? భగవంతుడు 4 దిక్కులా ఉన్నాడు.
అక్కడ ప్రకటిత దేవతలు ఉంటారు. మనం తెలుసుకున్నాం ఇదంతా కూడా శ్రీచక్రం తెలుసుకున్నప్పుడు లలిత సహస్రనామంలోనూ తెలుసుకున్నాం. ఆ ప్రకటిత యోగినులు ఉన్న దగ్గర మనకు అది తెలుస్తుంది. ఇక్కడ 3 లేయర్స్ లో ఉంటారు మనకు. ఆ 3 లేయర్స్ లోపల బయటికి మనకి గేట్స్ ఉంటాయి. అంటే ఏ మార్గంలోనైనా లోపలికి రావచ్చు. దీన్ని మనం మణిద్వీపంలో కూడా తెలుసుకున్నాం. మణిద్వీపంలో జ్ఞాపకం ఉందా? స్టార్టింగ్ లోపల 4 రకాల ద్వారాలు ఉంటాయి అని చెప్పేసి తెలుసుకున్నాం. మర్చిపోయారా అప్పుడు అందరూ? ఆ 4 రకాల ద్వారాలలో అందరూ ఈదుకుంటూ వస్తారు. కొంతమంది పడవలలో వస్తారు, కొంత కర్మయోగంలో కొంతమంది, భక్తి యోగంలో కొంతమంది, రాజయోగంలో కొంతమంది, జ్ఞానయోగంలో కొంతమంది వస్తారని అర్థం చేసుకోవాలి. అంతేగాని సార్ మేము మణిద్వీపం ఎక్కాలి సార్ ప్రాకారాలంటే నేను అడిగాను మీకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయంటే చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులతోటి ఈ ప్రాకారాలు ఎక్కుతారా మీరు? మానసికంగా ఎక్కాలి సార్, శారీరకంగా కాదు. అంటే కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం అనే మార్గాలు తీసుకుని అష్టాంగ నియమాలను పాటిస్తూ మెల్లమెల్లగా లోపలికి వెళ్తూ ఉండాలి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఏదో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నట్టుగా మీనింగ్ చెప్పుకుంటే అక్కడికి లోపలికి వెళ్ళేసరికి ఒక ఆయన ఉంటాడని ఋతువు, ఆ ఋతువు వసంత ఋతువు ఉంటాడు, ఆయనకి 2 భార్యలు. ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం? ఆయనకి 2 భార్యలు అయితే ఎంత, 4 భార్యలు అయితే ఎంత? తుర్కాలు చూసినావా? మీ దాంట్లో కూడా 4 భార్యలు ఉన్నారు అంటారు. కాబట్టి హిందూ ధర్మం అనేటటువంటిది రహస్యాలను అలా చెప్పింది. అంతేగాని దాన్ని డైరెక్ట్ గా మీనింగ్ తీసుకుంటే డైరెక్ట్ గానే అర్థం చేసుకుని తప్పుగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అక్కడ దాని మీనింగ్ తెలుసుకోవడానికి చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఏంటంటే డిటాచ్మెంట్ రావాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు ఉదాహరణకి. శ్రీకృష్ణుడికి సుమారుగా 75-80 మంది పిల్లలు ఉంటారు. ఈ యాదవులందరూ కొట్టుకుని చచ్చిపోతారు కదా. చచ్చిపోయినప్పుడు తన సొంత పిల్లలు కూడా చచ్చిపోతారు. సో ఆయన వచ్చి కాపాడదామని అనుకోడు కదా. తాను దెబ్బతింటాడు, పిల్లలందరూ చనిపోతారు, తల్లిదండ్రులు చనిపోతారు, అందరూ చనిపోతారు. అంతే. బలరాముడు చనిపోతాడు, కొట్టుకుని చనిపోతారు, పిల్లలు కూడా చచ్చిపోతారు. అంతేగాని నా పిల్లలు కదా అని కాపాడా? సో ఇక్కడ దిస్ ఈజ్ వాట్ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్. నేను చచ్చిపోయేటప్పుడు నన్ను ఎవరన్నా చూసే వాళ్ళు ఉన్నారో లేదో అండి. అంత్యక్రియలు చేసే శ్రీకృష్ణుడికి ఎవరు అంత్యక్రియలు చేశారు? సో ఇవన్నీ యు ఆర్ సపోజ్ టు అండర్స్టాండ్. ఏంటంటే ఇవి మనకు భగవంతుడు ఏదో చెప్పాలని మనకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోండి. నేను చెప్తున్నా కదా, ఆలోచన లేకపోతే మన పురాణాలు అర్థం కావు. పురాణాలని కథలాగా పుక్కిటి పురాణాలుగా అంటారు అంతే. అది తప్పు మాట. అందులోపల వేదవ్యాసుడు మహానుభావుడు తత్వాన్ని పెట్టి మనకు అందించాడు. ఆయన పడ్డ తపన గుర్తించండి, ఆ చెప్పినటువంటి తత్వాన్ని గుర్తించండి. సరేనా? ఇంక నేను పడుకుంటాను. ఓకేనా? అందరూ శ్రద్ధగా చదువుకుంటారా? హ్యాపీ జర్నీ సార్. హ్యాపీ జర్నీ సార్. లాభంగా రండి సార్. థ్యాంక్ యూ. అందరూ కూడా చక్కగా ఆలోచన ద్వారా భగవంతుడిని చేరుకుంటారు. దొరికిన సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనం గురించుకుంటున్నాం. పునర్దర్శనం మే 10వ తారీఖు కిరాతార్జునీయ ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా అందరికీ జై శ్రీకృష్ణ. హ్యాపీ జర్నీ సార్. లాభంగా రండి. చాలా హెల్త్ జాగ్రత్త సార్. యా, థ్యాంక్ యూ.